ఎక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ మీరు? నేను పుట్టినప్పటి నుంచి ఇక్కడనే ఉంటున్నాను సార్. మేము చిన్న ఉన్నాం, 40 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉంటున్నాం. మాకు ఏ ఆధారం లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్లు చూస్తున్నారు, వెళ్తున్నారు, చెప్తున్నాము అని అంటున్నారు. వస్తున్నారు అందరు, ప్రతి ఒక్కరు వస్తున్నారు, వచ్చి చూస్తున్నారు. మా దిమ్మలో చూస్తున్నారు. మేము చిన్న ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడనే ఉంటున్నాం, ఇక్కడనే పెరిగినాం. వస్తున్నారు, చూస్తున్నారు. ఇక్కడనే ఇది ఉంది, విజ్ఞాన కేంద్రం ఉంది. కేంద్రం వాళ్ళకు ప్రతి ఒక్క మీటింగ్కు ప్రతి ఒక్కసారి వస్తారు. ఈ గుడిసెలు మాత్రం వాళ్ళకి కనిపిస్తలేవు. అపార్ట్మెంట్ మాత్రం కనిపిస్తుంది కానీ గుడిసెలు మాత్రం కనిపిస్తలేవు. మేము మాత్రం కనిపిస్తలేము. మాకు వాష్రూమ్లు లేవు. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మేము పడుకునేటప్పుడు మేము ఎట్లా పడుకుంటున్నాం, ఎట్లా లేస్తున్నాం అది మాకే తెలవాలి, ఆ దేవునికి తెలవాలి. ఇక్కడ రోడ్లు వేస్తా అంటే కూడా ఆపుకున్నాము. ప్రతి దానికి మేము ఇబ్బందే కానీ మాకు ఏది లేదు. వచ్చి ఇస్తాము అని అంటున్నారు కానీ దానికి మాత్రం మాకు అవకాశం అనేది కల్పిస్తలేదు. మాకు ఇది ఇస్తున్నామని మాకు ఇక్కడ చూపించిండ్రంటే మాకు నమ్మకం అనేది కుదురుతుంది. మాకు నమ్మకం లేకుండా మీరు వచ్చి ఇస్తాము అని చెప్పి వెళ్తే తర్వాత ఇప్పుడు ఇస్తామని చెప్పి వెళ్తున్నారు. ఎలక్షన్ టైంలో వస్తున్నారు, ఒక టిక్లీ పట్టిస్తున్నారు, వెళ్తున్నారు. ఆ టిక్లీలు పెట్టుకొని మేము ఉండాలి. ఇదే గుడిసెలలో ఆ టిక్లీలు పెట్టుకొని ఉండాలి. ఎన్ని రోజులని ఉండాలి. మాకు కావాలి గుడిసెలు. మాకు ఖచ్చితంగా ఇండ్లు కావాలి. మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమని చెప్తా ఉన్నారు వాళ్ళు ఇక్కడ? అంటే ఏమైనా సీసీ రోడ్ నిర్మాణం చేయబోతున్నారా లేకపోతే మీకు ఇండ్లు ఇవ్వబోతున్నారా? ఇండ్లు ఇస్తలేరు కానీ ఖచ్చితంగా ఖాళీ చేయాలి. ఇదంతా బస్తీ మొత్తం ఖాళీ చేయాలి. ఖచ్చితంగా ఇక్కడ సీసీ రోడ్ వేస్తా అన్నారు ఈ బస్తీకి, లంబడతాండకు. మేము వద్దన్న ఆపినాక ఆపేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు 3 గంటల సార్ వచ్చిండు, ఇస్తామని చెప్తున్నాడు. అడుగుతున్నాము, ఎంతోమందిని అడుగుతున్నాము. ఎక్కడెక్కడో ప్రజాపాలనకు వెళ్ళినాము, మాట్లాడుతున్నాం, చేస్తున్నాము. ఇస్తాము అనే మాటనే కానీ ఇచ్చే పరీక్ష మాత్రం లేదు. ఇచ్చేది అనేది లేదు మాకని మాకొక అంత ఇల్లు అనేది లేదు. ఇప్పుడు మేము వింటున్నాం. మా పిల్లలు నాకు 3 అమ్మాయిలు, నా 3 అమ్మాయిలు కూడా ఇంతే ఉన్నారు. మా పిల్లలు రోడ్లో విన్నా ఏడ బాత్రూమ్ కోవాలి, ఏడ వాష్రూమ్ కోవాలి, అవి చీరలు వేసి పోతున్నారు. అట్లా కూడా అంత ఇబ్బందులు కూడా మేము బాగానే పడుతున్నాం. ఎమ్మెల్యే ముఠా గోపాల్ గారు ఏరియాకి వచ్చినప్పుడు ఎలక్షన్స్ టైంలో మీకు ఏమైనా హామీ ఇచ్చారా? మీకు ఖచ్చితంగా ఇస్తాం ఇప్పుడు ఇచ్చిండు, ఇంతకు ముందు వచ్చి ఇచ్చిండు. ఎప్పుడైనా ఆయన ఇస్తున్నాడు కానీ మాకు ఏది అనేది గుర్తింపు ఇవ్వలేదు. ఇప్పుడు కూడా వచ్చిండు, గుర్తింపు వస్తుంది, ఇస్తాము. మేము సంక్రాంతి ముందు ఇప్పుడు ఇవ్వమంటున్నాం. మాకు కావాలి సంక్రాంతికి అని అడుగుతున్నాం. ఇక్కడనే కాకుండా సరే మాకు ఎక్కడున్నా సరే మేము వెళ్తాము, దానికి రెడీగా ఉన్నాం. మాకు ఇక్కడే కావాలని ఏమీ లేదు నమ్మకం. మాకు ఇక్కడ ఇస్తారనే నమ్మకం లేదు. ఎందుకంటే మేము చిన్నప్పటి నుంచి ఇక్కడ పుట్టి పెరిగినాం కాబట్టి నమ్మకం అనేదే లేదు ఇక్కడ ఇస్తారని. మాకు ఎక్కడ ఇండ్లు ఇస్తామంటే మేము ఇక్కడికి వెళ్తాం, ఖచ్చితంగా వెళ్తాం. అంటే ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ ఉన్నట్టున్నాయి, అందులో మీ ఎవరికి కూడా ఇవ్వలేదు? నాకు ఎవరికి ఇవ్వలేదు. అది లంబడతాండకి ఇచ్చారు. అందులో 8 ఖాళీ ఉన్నాయి. ఆ 8 ఖాళీలో ఇప్పుడు ఇంట్లో 8 మంది అక్కడ వెళ్ళిండ్రు అనుకో మాకు గొడవలు అవుతాయని ఒక్క పట్టణం ఉండి మాట్లాడుతున్నాం అంతే. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి? 73 ఉన్నాయి. 73 కుటుంబాలు. అంత చిన్న పిల్లలు, ఫ్యామిలీ, అత్త, మామ, ఆడబిడ్డలు అందరం పడుకోవాలి. వచ్చిపోయేటోళ్ళు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు పడుకోవాలంటే ఆ ఇండ్లు చూస్తే మీరు అసలు ఘోరంగా ఉంటాయి. అసలు ఉండలేరు. ఒక్క నిమిషం కూడా ఒక్కరు వచ్చి ఇలవడలేరు. అట్లా కూడా మేము భరించుకుంటున్నాము, ఉంటున్నాం, చేస్తున్నాం. కానీ మాకు మాత్రం ఎవ్వరు వచ్చి హామీ ఇస్తలేరు. వస్తున్నారు. ఎలక్షన్లు వచ్చినప్పుడు ఇస్తున్నారు, చూపిస్తానంటున్నారు, పెడతా అంటున్నారు. మీకు ఇక్కడ వచ్చినాయంటే మేము పేపర్లు ఎన్నో ఇస్తున్నాం చేసి, ఆ పేపర్లు మళ్ళీ రిటర్న్ మా దగ్గరికే వస్తున్నాయి. ఎందుకంటే మేము చదువుకున్న ఏరుకొని పోతాం కదా, ఆ రిటర్న్ మాకే దొరుకుతున్నాయి, పడేస్తున్నారు. అవి మాకే దొరుకుతున్నాయి. మాకు దొరికినప్పుడు ఇంకా మేము పెట్టి ఏం లాభం ఎవరితోని? ఇప్పుడు ఈ విధంగా మాకు ఈ ఇండ్లు ఇవ్వకపోతే ఇక్కడ ధర్నా చేస్తాం మేము ఖచ్చితంగా. కరెంట్ బిల్ కట్టడం ఇవన్నీ ఉన్నాయి. రేషన్ కార్డు, కరెంట్ బిల్, రేషన్ కార్డు ఉంది, ఆధార్ కార్డు ఉంది, ఫ్యాన్ కార్డు ఉంది, మొత్తం ఉన్నాయి మాకు. అంతా మొత్తం ఇక్కడనే ప్రభుత్వమే ఇచ్చింది, ఇక్కడనే ఉన్నాయి. మాకు పుట్టినప్పటి నుంచి మాకు ఇక్కడనే ఉన్నాయి. కానీ ఈసారి మాత్రం ఇవ్వకపోతే ఇక్కడ ధర్నా పెడతాం మేము. ఉన్నా సరే, లేకున్నా సరే, ఇచ్చినా సరే, ఇవ్వకున్నా సరే, ధర్నా మాత్రం ఇక్కడనే. ధర్నా చేస్తే మరి ప్రభుత్వం దిగొచ్చి మీకు ఇల్లు ఇస్తారు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తారనుకుంటున్నారు కదా, ఖచ్చితంగా ఇవ్వాలి. మాకు ఇవ్వాలి అంతే. ఇస్తున్నారు అని కాదు, ఇవ్వాలి మాకు ఇండ్లు.